సంజు శాంసన్ టీమిండియా క్రికెట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ క్రికెటర్ ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. కేరళలో పుట్టి ఢిల్లీలో పెరిగిన సంజు శాంసన్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే సంజు శాంసన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా సరే ఒక్క వరల్డ్ కప్ ఆడేందుకు కూడా ఛాన్స్ రాలేదు. 6 వరల్డ్ కప్లు ఇప్పటి వరకు ఎదురు చూశారు. వరుసగా అవకాశాలు రాకపోవడంతో తానేంటో నిరూపించుకోలేకపోయిన బెస్ట్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్. 2015, 2019, 2023 వరల్డ్ కప్పుల్లో స్థానం దక్కించుకోకపోయిన సంజు శాంసన్ 2016, 2021, 2022లో జరిగిన T20 వరల్డ్ కప్పుల్లోనూ అండ్ అలాగే టీమిండియా కూడా అడపాదడప ఆడుతూనే మళ్ళీ స్థానం కోల్పోయిన సంజు శాంసన్ తనలోని టాలెంట్ మాత్రం ఏమాత్రం ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు. ఇయర్లీ వన్స్ జరిగే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున తానేంటో ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే వస్తాడు. ఈ ఏడాది కూడా అంతే. రాజస్థాన్ రాయల్స్ యాజ్ ఎ కెప్టెన్ గా ఎప్పుడూ లేనంతగా రాజస్థాన్ రాయల్స్ ను పైకి చేర్చాడు. ఆర్ఆర్ ఆడిన 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయి 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో మరే టీం కు అందనంత ఎత్తులో నిలబడి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. వ్యక్తిగతంగా సంజు శాంసన్ కూడా ఒక మంచి టచ్ లో ఉన్నాడు. 9 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీలతో 161 స్ట్రైక్ రేట్ తో 385 పరుగులు చేశాడు. రాజస్థాన్ ను విజయాల బాట పట్టిస్తున్నాడు. అండ్ అలాగే ఫైనల్ గా వరల్డ్ కప్ లో చోటు సంపాదించి తన వరల్డ్ కప్ కలను నెరవేర్చుకున్నాడు. అండ్ ఈ వరల్డ్ కప్ లో పంత్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా సెలెక్ట్ అయిన స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా సంజు శాంసన్ ను టీమిండియా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గైస్, మరి మీకేమనిపిస్తుంది సంజు శాంసన్ విషయంలో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.